హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అనే పోస్ట్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది ఆన్లైన్లోనే ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన పే స్కేల్ అయితే 34,580 నుంచి 1,07,210 రూపీస్ అయితే బేసిక్ పేనే ఉంటుంది. సో అన్ని అలవెన్స్లు కలుపుకుంటే మీకు అప్రాక్సిమేట్లీ శాలరీ 65,000 నుంచి 70,000 వరకు అయితే శాలరీ అనేది రావచ్చు స్టార్టింగ్లోనే. సో మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు, మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి May 13th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. June 2nd వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఆ లోపే మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి, ఎటువంటి లేట్ చేయకుండా. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీస్ అనేది ఇచ్చారు. సో అనంతపురం డిస్ట్రిక్ట్లో 8 వేకెన్సీస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. చిత్తూరు డిస్ట్రిక్ట్లో 7 పోస్టులు ఉన్నాయి, ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో కేటగిరీ పరంగా అయితే ఇచ్చారు, ఒకసారి అయితే మీరు చెక్ చేసుకొని అప్లై చేయండి. సో ఈస్ట్ గోదావరిలో 8 పోస్టులు ఉన్నాయి, ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే గుంటూరు డిస్ట్రిక్ట్లో 6 పోస్టులు ఉన్నాయి, ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. తర్వాత కృష్ణా డిస్ట్రిక్ట్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. కర్నూలు డిస్ట్రిక్ట్లో 8 పోస్టులు ఉన్నాయి, ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. నెల్లూరు డిస్ట్రిక్ట్లో 7 పోస్టులు ఉన్నాయి, ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ప్రకాశం డిస్ట్రిక్ట్లో 1 వేకెన్సీ అయితే ఉంది. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే ఉంది. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. తర్వాత శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో 9 వేకెన్సీస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. తర్వాత విశాఖపట్నం డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ బీసీడీలో 1 వేకెన్సీ ఉంది, ఎస్టీలో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత విజయనగరం డిస్ట్రిక్ట్లో 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఛాన్స్ అయితే ఉంది. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, బీసీఈకి 1 ఉంది, ఎస్టీకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లో 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఇలా డిస్ట్రిక్ట్ వైజ్గా కేటగిరీ వైజ్గా అయితే పోస్టులు అనేది రిలీజ్ చేశారు. సో మీరు అప్లికేషన్స్ అప్లై చేసే ముందు ఒకసారి మీరు కేటగిరీ వైజ్గా చెక్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి, ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. దాంతోపాటుగా ఏపీ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో ఏపీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే హయ్యర్ గ్రేడ్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ లేదా హయ్యర్ గ్రేడ్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ ఇదైతే ఖచ్చితంగా టైప్ రైటింగ్లో పాస్ అయ్యి ఉండాలి. దాంతోపాటు ఒకవేళ హయ్యర్ గ్రేడ్ ఆర్ నాట్ అవైలబుల్, దోస్ హూ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్ లోయర్ గ్రేడ్ మే బీ కన్సిడర్డ్. ఒకవేళ హయ్యర్ గ్రేడ్లో పాస్ అయిన వాళ్ళు ఎవరు లేకపోతే లోయర్ గ్రేడ్లో పాస్ అయిన వాళ్ళకి కన్సిడర్ చేసి జాబ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది అని క్లియర్గా చెప్తున్నారు. సో లోయర్ గ్రేడ్ ఉన్న వాళ్ళు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్. సో కంప్యూటర్ ఆపరేషన్ పైన మీకు నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. లేదంటే డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ ఉన్నా మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే డిగ్రీతో పాటు ఏదైనా కంప్యూటర్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అని అనంతపురం వాళ్ళకు తెలుగు కన్నడ అయితే వచ్చి ఉండాలి, చిత్తూరు వాళ్ళకి తెలుగు తమిళ్ వచ్చి ఉండాలి, వైఎస్ఆర్ కడప వాళ్ళకి తెలుగు, ఈస్ట్ గోదావరి తెలుగు, వెస్ట్ గోదావరి తెలుగు, గుంటూరు తెలుగు, కృష్ణా తెలుగు, కర్నూలు తెలుగు, నెల్లూరు తెలుగు, శ్రీకాకుళం తెలుగు మరియు ఒరియా, విశాఖపట్నం తెలుగు, విజయనగరం తెలుగు మరియు ఒరియా, ప్రకాశం తెలుగు. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. దాంతోపాటు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 42 ఇయర్స్ అయితే ఉండాలి. సో దాంతోపాటు 42 ఇయర్స్తో పాటు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. సో ప్రతి ఒక్కరికి 5 ఇయర్స్ ఉంది కాబట్టి 42 + 5 47 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడి వాళ్ళకి 10 ఇయర్స్ అయితే ఇచ్చారు. సో 52 ఇయర్స్ వరకు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంది. తర్వాత ఇక్కడ రిజర్వేషన్ రూల్స్ అనేవి ఇచ్చారు, ఒకసారి అయితే
చూసుకోండి. తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకునే సమయంలో డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్ పర్సన్స్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే ఉంటుంది, మీకు గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్తో ఉంది కాబట్టి. సో ఇది వచ్చేసి మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్లోనే ఉంటుంది. 80 మార్క్స్ అయితే ఉంటుంది. తర్వాత స్టెనోగ్రఫీ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. 50 మార్కులకు అయితే ఉంటుంది. సో ఓవరాల్గా 130 మార్క్స్ అనమాట. అయితే మీకు 80 క్వశ్చన్స్కి 80 మార్క్స్ ఉంటుంది. 80 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి, రెండే టాపిక్స్ నుంచి వస్తుంది. సో ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది కాబట్టి 80 మార్క్స్. సో టైం చూసుకున్నట్లయితే 90 మినిట్స్ అయితే టైం అనేది ఉంటుంది. అయితే మీకు ఎగ్జామ్ పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ఉంటుంది. దాంతోపాటు షార్ట్ హ్యాండ్, లాంగ్ హ్యాండ్ టెస్ట్ అనేది ఎంఎస్ వర్డ్లో కంప్యూటర్స్ మీద ఉంటుంది. సో అది కూడా మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ టాపిక్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది ఈ ఎగ్జామ్కి. అయితే మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలంటే మినిమం 40% మార్క్స్ అయితే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రావాలి. అలాగే 35% మార్క్స్ అయితే బీసీ వాళ్ళకి రావాలి. 30% మార్క్స్ అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఖచ్చితంగా రావాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు, స్పోర్ట్స్ పర్సన్స్ కూడా రావాలి. సో దాని తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది మీ ఎగ్జామ్ బేస్ చేసుకొని, అలాగే ఇక్కడ స్కిల్ టెస్ట్ పైన ఆధారపడి కూడా ఉంటుంది. స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మీ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. దాని తర్వాత ఫైనల్ సెలక్షన్ అనేది, జాబ్ సెలక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ దానికి గాను మీకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళకి 800 రూపీస్ అయితే ఉంటుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి 400 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది. ఒకవేళ మీరు సపరేట్గా డిస్ట్రిక్ట్ వైజ్గా మీరు అప్లికేషన్ సపరేట్గా పెట్టుకుంటే, ఎన్ని అప్లికేషన్స్ పెట్టుకుంటే అన్ని అప్లికేషన్స్కి మీరైతే ఎగ్జామ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అయితే కొన్ని ఇచ్చారు. సో ఈ పాయింట్స్ అన్నీ ఒకసారి మీరు ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ముందు అయితే ఒకసారి చదువుకోండి, యూజ్ఫుల్ అవుతుంది. సో ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డిగ్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మీకు డిగ్రీ అర్హతతో స్టెనోగ్రఫీ వర్క్ సంబంధించి 65,000 to 70,000 అయితే ఈజీగా శాలరీ అయితే వస్తుంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. సో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు వర్త్ఫుల్ అని అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.